Hi students, welcome back to my channel Uday Magic Maths. మనం ఈరోజు సింపుల్ ఇంట్రెస్ట్ అనే కాన్సెప్ట్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ చేయబోతున్నాం. ఇప్పటి వరకు సింపుల్ ఇంట్రెస్ట్ అనే కాన్సెప్ట్ నుంచి 4 వీడియోలు చేయబడ్డాయి. ఆ 4 వీడియోలు ఫుల్ లెంగ్త్ కంటెంట్ అందించాను. 1 by 1 సీక్వెన్స్లో ఇక ఈజీ టు డిఫికల్ట్ లెవెల్లో క్వశ్చన్స్ సాల్వ్ చేయబడ్డాయి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తూ ఉంటే సింపుల్ ఇంట్రెస్ట్ బాగా నేర్చుకోవాలని ఆసక్తిగానే ఉంటే మీరు ఫస్ట్ పార్ట్ నుంచి నేర్చుకుంటూ రండి. మీకు ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక కాన్సెప్ట్ అర్థమైద్ది. ఈజీగా సబ్జెక్ట్ నేర్చుకోవటం ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా మనం సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం. A sum of money amounts to 1800 in 3 years and 2000 in 5 years at simple interest. Find the principal. A sum of money amounts to 1800 in 3 years. కొంత సొమ్ము 3 సంవత్సరాలలో 1800 రూపాయల మొత్తం అవుతుంది. అలాగే 5 సంవత్సరాలలో 2000 రూపాయల మొత్తం అవుతుంది. కొంత సొమ్ము 3 సంవత్సరాలలో 1800 రూపాయల మొత్తం అవుతుంది. 5 సంవత్సరాలలో 2000 రూపాయల మొత్తం అవుతుంది. అయితే ఫైండ్ ద ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ ఎంత అంటున్నాడు. కొంత సొమ్ము సాధారణ వడ్డీ చొప్పున 3 సంవత్సరాలలో 1800 రూపాయల మొత్తం అవుతుంది. 5 సంవత్సరాలలో 2000 రూపాయల మొత్తం అవుతుంది. అయితే ఫైండ్ ద ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ ఎంత అంటున్నాడు. సరే, దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇక్కడ టైము, అమౌంట్ తీసుకుందాం. టైము, అమౌంట్ 3 yearsలో 1800 రూపీస్ అమౌంట్ అవుతుంది. 5 yearsలో 2000 రూపీస్ అమౌంట్ అవుతుంది. ఇక్కడ 5 yearsలో 2000 రూపీస్ అమౌంట్ అవుతుంది. 3 yearsలో 1800 అమౌంట్ అవుతుంది. అయితే ప్రిన్సిపల్ ఎంత అంటున్నాడు. వీటి మధ్య డిఫరెన్స్ కనుక్కుందాం. 5 yearsకి 3 yearsకి మధ్య డిఫరెన్స్ 2 years. 2000కి 1800కి మధ్య డిఫరెన్స్ దట్ ఈస్ 200. అంటే 2 సంవత్సరాలలో, సో ఇక్కడ 3-5 అయ్యింది. 3-5 అయిందంటే ఎన్ని సంవత్సరాలు పెరిగింది? 2 సంవత్సరాలు పెరగటం వలన 1800 రూపాయలు కాస్త 2000 రూపాయలు అయింది. ఈ రెండింటిలో ఉండే ప్రిన్సిపల్ ఈక్వల్. అది ఒక ప్రిన్సిపల్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ప్రిన్సిపల్ మారదు. ఈ రెండింటిలో ఉండే ప్రిన్సిపల్ మారదు. మరి మారేది ఏది? ఇంట్రెస్ట్ మారుతూ ఉంటుంది. 3 yearsకి 5 yearsకి మధ్య డిఫరెన్స్ 2 years. 2 years డిఫరెన్స్ రావటం వలన 2000కి 1800కి మధ్య డిఫరెన్స్ 200. 2 yearsకి 200 డిఫరెన్స్ వచ్చింది. ఈ డిఫరెన్స్ వచ్చిన దాన్ని ఏమంటామయ్యా అంటే ఇంట్రెస్ట్ అంటాం. అంటే 2 yearsకి 200 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది అని అర్థం. 2 yearsకి 200 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తే మనము 3 yearsకి కానీ 5 yearsకి కానీ ఇంట్రెస్ట్ కనుక్కుందాం. 2 yearsకి 200 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తే 3 yearsకి ఇంట్రెస్ట్ ఎంత వస్తుందో కనుక్కుందాం. అప్పుడు 3 yearsకి వచ్చిన ఇంట్రెస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ 3 yearsకే ఇంట్రెస్ట్ వచ్చిందనుకోండి, మనకి 3 yearsకి అమౌంట్ తెలుసు. 3 yearsకి అమౌంట్లో నుంచి
3 ఇయర్స్కి వచ్చిన ఇంట్రెస్ట్ని తీసివేస్తే దట్ ఈజ్ అవర్ ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ కావాలంటే 2 ఇయర్స్కి 200 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తే 3 ఇయర్స్కి ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో కనుక్కుందాం. 3 ఇయర్స్కి ఇంట్రెస్ట్ ఎంత వస్తుందో చూద్దాం. చూడండి, 2 ఇయర్స్కి 200 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తే మరి 3 ఇయర్స్కి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది? దీంట్లో 100 టైమ్స్ పోతుంది. 3కి 100 టైమ్స్, 3 into 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 300. అంటే 3 ఇయర్స్కి ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది? 300 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది. 3 ఇయర్స్కి 300 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది. 3 ఇయర్స్కి అమౌంట్ 1800. అమౌంట్లో నుంచి ఈ ఇంట్రెస్ట్ని తీసివేస్తే వచ్చేదే ప్రిన్సిపల్. సో ప్రిన్సిపల్ కావాలంటే 3 ఇయర్స్కి వచ్చిన అమౌంట్ 1800లో నుంచి 300ని తీసివేస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు రూపీస్ 1500 ఈజ్ ద ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ ఎంత? 1500. ఇదొక మెథడ్. వన్ మోర్ మెథడ్. ప్రిన్సిపల్ కావాలి అంటే డైరెక్ట్గా ఇలా చేయొచ్చు. చూడండి, ఇలా క్రాస్గా మల్టిప్లై చేయండి. దీంతో దీన్ని క్రాస్గా మల్టిప్లై చేయండి. క్రాస్గా మల్టిప్లై చేయండి. 3తో 2000ని, 5తో 1800ని మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేయండి. ఈ రెండిట్లో పెద్దది 5 into 18,000. సో 5 into 1800, 5 into 1800 minus 3 into 2000. క్రాస్గా మల్టిప్లై చేసి డివైడెడ్ బై 5లో నుంచి 3 ఇయర్స్ని తీసివేద్దాం. అప్పుడు 18 5s 9000, 3 2s are 6000. 9000లో నుంచి 6000 తీసివేస్తే దట్ ఈస్ 3000 డివైడెడ్ బై 5 minus 3 అంటే 2. దిస్ ఈజ్ ఈక్వల్ టు 2. 3000లో 1500 టైమ్స్ పోతుంది. దట్ ఈజ్ అవర్ ప్రిన్సిపల్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెథడ్. Same model, one more question. A sum of money amounts to 515 for 3 years. కొంత సొమ్ము 3 సంవత్సరాల్లో 515 రూపాయలు మొత్తం అవుతుంది. అండ్ 530 for 6 years. 6 సంవత్సరాల్లో 530 రూపాయలు మొత్తం అవుతుంది. 3 సంవత్సరాలలో 515 రూపాయలు మొత్తం అవుతుంది. 6 సంవత్సరాల్లో 530 రూపాయలు మొత్తం అవుతుంది. ఫైండ్ ద ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ ఎంత అంటున్నాడు. ఎప్పటిలాగానే ఇందాక చేసినట్టే చేద్దాం. చూడండి, 6 ఇయర్స్కి 530 అమౌంట్ అవుతుంది. 3 ఇయర్స్కి 515 అమౌంట్ అవుతుంది. ఇది టైము, ఇది అమౌంట్. ఇలా క్రాస్గా మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేద్దాం. ప్రిన్సిపల్ 6 into 515 minus 3 into 530 divided by 6 minus 3. 6 into 515. 515
ఇంటూ 6. 6 5s are 30. 6 1s are 6 plus 3 9. 6 5s are 30. That is 3090 minus 3 zeros 0. 3 3s are 9. 3 5s are 15 by 6 minus 3 means 3. 1390లో 1590 పోతే it is equal to 1500. 1500 divided by 3 1s 3 5s, it is equal to rupees 500. మరో మెథడ్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కనుక్కుందాం. 6లో 3 తీసివేస్తే 3, 530లో 515 పోతే 15. దట్ మీన్స్ 3 yearsకి 15 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది అని అర్థం. 3 yearsకి 15 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది. 3 yearsకి 515 అనేది అమౌంట్ అవుతుంది. 3 yearsకి ఇంట్రెస్ట్ తెలుసు, 3 yearsకి అమౌంట్ తెలుసు. ఈ అమౌంట్లో నుంచి ఇంట్రెస్ట్ తీసివేస్తే ప్రిన్సిపల్ దట్ ఈజ్ ఈక్వల్ టు 515 minus 15, that is equal to 500. త్రీ ఇయర్స్కి అమౌంట్ తెలుసు, 3 yearsకి ఇంట్రెస్ట్ తెలుసు. అమౌంట్లో నుంచి ఇంట్రెస్ట్ తీసివేస్తే వచ్చేది ప్రిన్సిపల్. Next model, it is a sum of money amounts to 312 rupees at rate of interest 4% per annum and 324 at rate of 8% per annum. Find the principal. కొంత సొమ్ము 4% రేట్ చొప్పున 312 రూపాయల మొత్తం అవుతుంది. 8% రేట్ చొప్పున 324 రూపాయలు మొత్తం అవుతుంది. సమ్ మనీ అమౌంట్స్ టు 312 rupees at rate of 4% per annum, 324 rupees at rate of 8% per annum. కొంత సొమ్ము సాధారణ వడ్డీ చొప్పున సంవత్సరానికి 4% రేట్ అయితే 312 రూపాయల మొత్తం అవుతుంది. 8% రేట్ అయితే 324 రూపాయల మొత్తం అవుతుంది. అయితే ప్రిన్సిపల్ ఎంత? ప్రిన్సిపల్ ఎప్పట్లాగానే టైము రేటు తీసుకున్నాం. 8% రేట్ అయితే టైము రేటు కాదు, రేటు అమౌంటు. 8% రేట్ అయితే 324 అమౌంట్ అవుతుంది. అలాగే 4% రేట్ అయితే 312 రూపీస్ అమౌంట్ అవుతుంది. 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున కానీ క్యాల్కులేట్ చేస్తే 324 రూపాయలు మొత్తం అవుతుంది. 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున కానీ క్యాల్కులేట్ చేస్తే 312 రూపాయలు మొత్తం అవుతుంది. ఇప్పుడు రేట్ చూడండి, 4 నుంచి 8 అయింది.
4 నుంచి 8 అయిందంటే 4% పెరిగింది. 4% పెరగటం వలన 312 ఉండేది 324 అయింది. అంటే ఎంత పెరిగింది? 12 రూపీస్ పెరిగింది. ఆ పెరిగిన 12 రూపీస్నే ఇంట్రెస్ట్ అంటాం మనం. కాబట్టి 8%కి 4%కి మధ్య డిఫరెన్స్ 4% ఎంత అంటే 324లో 312 పోతే దట్ ఈస్ 12. అంటే 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే 12 రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుంది. 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే 12 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది. 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున 312 అమౌంట్ అవుతుంది. 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయినప్పుడు 312 అమౌంట్ అని తెలుసు. 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి 12 రూపీస్ ఇంట్రెస్ట్ అని తెలుసు. ఈ అమౌంట్లో నుంచి ఈ 12 రూపీస్ కానీ తీసివేస్తే వచ్చేదే ప్రిన్సిపల్. సో ప్రిన్సిపల్ ₹312 నుంచి 12 రూపీస్ తీసివేస్తే వచ్చేదే దట్ ఈస్ ద ప్రిన్సిపల్ 300. సింపుల్. A sum of money amounts to 312 rupees at rate of interest 4% per annum and 324 rupees at rate of interest 8% per annum. Find the principal. కొంత సొమ్ము 4% రేట్ చొప్పున 312 రూపాయల మొత్తం అవుతుంది. 8% రేట్ చొప్పున 324 రూపాయల మొత్తం అవుతుంది. అయితే ప్రిన్సిపల్ ఎంత అంటున్నాడు. కొంత సొమ్ము 4% రేట్ చొప్పున 312 రూపాయల మొత్తం అవుతుంది. 8% రేట్ చొప్పున 324 రూపాయల మొత్తం అవుతుంది. అయితే ప్రిన్సిపల్ ఎంత? ఏమేమి తెలుసు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసు, అమౌంట్ తెలుసు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే అమౌంట్ ఎంత? 324. మరి 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే అమౌంట్ 312 రూపీస్. ఇక్కడ 8 అయింది. 8 అయిందంటే ఎంత పర్సెంట్ పెరిగింది? 4% పెరిగింది. 4% పెరగటం వలన అమౌంట్ 312 నుంచి 324 అయింది. అంటే ఎంత పెరిగింది? 12 రూపాయలు పెరిగింది. అంటే 4% రేటు పెరగటం వల్ల 12 రూపాయలు పెరిగిందాన్ని ఏమంటున్నాం? వడ్డీ అనాలి. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 4%. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 12. అంటే 4%కి 12 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది. అదే 4%కి 312 రూపీస్ అమౌంట్ అయ్యింది. సో 4%కి 312 అనేది అమౌంట్, 4%కి 12 రూపీస్ అనేది ఇంట్రెస్ట్. అమౌంట్లో నుంచి ఇంట్రెస్ట్ తీసివేస్తే వచ్చేదే ప్రిన్సిపల్. సో ప్రిన్సిపల్ కావాలంటే $312 నుంచి 12 తీసివేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు ₹300. దట్ ఈజ్ ప్రిన్సిపల్. సేమ్ మోడల్, కంటిన్యూషన్ మోడల్. A sum of money amounts to 690 rupees at rate of interest 5% per annum. 5% రేట్ చొప్పున 690 రూపాయలు మొత్తం అవుతుంది. కొంత సొమ్ము 5% రేట్ చొప్పున 690 రూపాయలు మొత్తం అవుతుంది. అలాగే 8% రేట్ చొప్పున 744 రూపాయలు మొత్తం అవుతుంది. ఫైండ్ ద ప్రిన్సిపల్. అయితే ప్రిన్సిపల్ ఎంత అంటున్నాడు. కొంత సొమ్ము 5% రేట్ చొప్పున 690 రూపాయలు మొత్తం అవుతుంది.
8% రేట్ చొప్పున 744 రూపాయలు మొత్తం అవుతుంది. ఫైండ్ ద ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ ఎంత అంటున్నాడు. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, అమౌంట్ ఇచ్చాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% అయితే అమౌంట్ 744. అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% అయితే అమౌంట్ 690. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మధ్య ఎంత డిఫరెన్స్ వచ్చింది? 3% డిఫరెన్స్ రావటం వలన ఎంత తేడా వచ్చింది? దట్ ఈస్ 54 రూపీస్ తేడా వచ్చింది. అంటే 3%కి 54 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది. అప్పుడు 5%కి కానీ 8%కి కానీ ఇంట్రెస్ట్ కనుక్కుందాం. 3%కి 54 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తే చూడండి, 3% అంటే 54 రూపీస్ ఇంట్రెస్ట్. మరి 5%కి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది? 5%కి ఇంట్రెస్ట్ ఎంత? దీంట్లో 18 టైమ్స్ పోతుంది. 5కి 18 టైమ్స్, 5 × 18, 18 5s are 90. అంటే 5%కి ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది? 90 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది. 5%కి 90 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తే 5%కి అమౌంట్ ఎంత? 690. ఈ అమౌంట్లో నుంచి ఈ ఇంట్రెస్ట్ తీసివేస్తే వచ్చేదే మనకు కావాల్సిన ప్రిన్సిపల్. సో ప్రిన్సిపల్ కావాలంటే ప్రిన్సిపల్ కావాలంటే 690 అమౌంట్లో నుంచి 90 ఇంట్రెస్ట్ తీసివేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు ₹600. దట్ విల్ బి ద ప్రిన్సిపల్. Next model it is a certain sum of money amounts to ₹600 in 2 years and 700 rupees in 4 years at a certain rate of simple interest. Find the rate of interest. A certain sum of money amounts to 600 rupees in 2 years. కొంత సొమ్ము 2 సంవత్సరాల్లో 600 రూపాయల మొత్తం అవుతుంది. కొంత సొమ్ము 2 సంవత్సరాల్లో 600 రూపాయల మొత్తం అవుతుంది. 4 సంవత్సరాలలో 700 రూపాయల మొత్తం అవుతుంది. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటున్నాడు. 4 సంవత్సరాల్లో 700 రూపాయల మొత్తము, 2 సంవత్సరాల్లో 600 రూపాయల మొత్తం అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటున్నాడు. సరే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చాడు? టైం తెలుసు, తర్వాత అమౌంట్ తెలుసు. టైము అమౌంట్ తెలుసు. టైము 4 years అయితే అమౌంట్ 700. టైము 2 years అయితే అమౌంట్ 600. 4 yearsకి 700 రూపీస్ అమౌంట్ అవుతుంది. 2 yearsకి 600 రూపీస్ అమౌంట్ అవుతుంది. ఇక్కడ 4కి 2కి డిఫరెన్స్ 2 years, 7కి 6కి డిఫరెన్స్ 100. అంటే ఈ 2 yearsకి 100 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది అని అర్థం. 2 yearsకి 100 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది. అదే 2 yearsకి అమౌంట్ తెలుసు 600 రూపీస్. 2 yearsకి ఇంట్రెస్ట్ తెలుసు, 2 yearsకి అమౌంట్ తెలుసు. ఈ అమౌంట్లో నుంచి ఈ ఇంట్రెస్ట్ని తీసివేస్తే వచ్చేది ప్రిన్సిపల్. అప్పుడు ప్రిన్సిపల్ వస్తుంది. ప్రిన్సిపల్ ఫర్ 2 years. ప్రిన్సిపల్ ఫర్ 2 years ఏమవుతుంది? 600లో నుంచి 100 తీసివేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు ₹500. అప్పుడు ప్రిన్సిపల్ 2 yearsకి ప్రిన్సిపల్ ఎంత అయింది? 500 రూపీస్ అయింది.
2 ఇయర్స్కి ప్రిన్సిపల్ 500 రూపీస్ అయింది. అయితే ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనము? 2 ఇయర్స్కి మనకి ఏమేమి తెలుసు? ప్రిన్సిపల్ తెలుసు, 2 ఇయర్స్కి ఇంట్రెస్ట్ తెలుసు. 2 ఇయర్స్కి ప్రిన్సిపల్ 500 అని తెలుసు, 2 ఇయర్స్కి ఇంట్రెస్ట్ 100 అని తెలుసు. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంది? PTR by 100 is equal to I ఫార్ములా. PTR by 100 is equal to I ఫార్ములా. PTR by 100, P ప్రిన్సిపల్ 500 రూపీస్, T టైమ్ 2 ఇయర్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలీదు, అదే కనుక్కోవాలి, డివైడెడ్ బై 100. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్కి సమానం. 2 ఇయర్స్కి ఇంట్రెస్ట్ ఎంత? 100 రూపీస్. ఏం లేదంటే ఒకటి ఉన్నట్టు. క్యాన్సిలేషన్ చేద్దాం. ఈ న్యూమరేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు, ఈ న్యూమరేటర్తో ఈ డినామినేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు. క్యాన్సిల్ చేసేటప్పుడు 2 జీరోస్కి 2 జీరోస్ క్యాన్సిల్, 5 2s are 10, 10కి ఒక జీరో క్యాన్సిల్. అప్పుడు ఏం మిగులుతుంది? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R ఈజ్ ఈక్వల్ టు 10%. 5 2s are 10, 10కి ఒక జీరో క్యాన్సిల్ అయితే a sum of money amounts to 9,000 in 2 years and 13,500 in 5 years. Find the rate of interest. కొంత సొమ్ము 2 సంవత్సరాల్లో 9,000 రూపాయలు మొత్తం అవుతుంది. 5 సంవత్సరాల్లో 13,500 రూపాయలు మొత్తం అవుతుంది. కొంత సొమ్ము 2 సంవత్సరాల కాలంలో 9,000 రూపాయలు మొత్తం అవుతుంది. 5 సంవత్సరాల కాలంలో 13,500 రూపాయలు మొత్తం అవుతుంది. అయితే ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అయితే వడ్డీ రేటు ఎంత అంటున్నాడు. వడ్డీ రేటు కనుక్కోవాలి మనం. ఎప్పట్లాగనే మనకేమేమి తెలుసు అవి రాద్దాం. టైం తెలుసు, ఇంకా అమౌంట్ తెలుసు. టైం 5 ఇయర్స్ అయితే అమౌంట్ 13,500. అలాగే టైం 2 ఇయర్స్ అయితే అమౌంట్ 9,000. ఇక్కడ వీటి మధ్య డిఫరెన్స్ కనుక్కుందాం. 5 ఇయర్స్కి 2 ఇయర్స్కి మధ్య డిఫరెన్స్ 3 ఇయర్స్. 3 ఇయర్స్ డిఫరెన్స్ వస్తే 13,500 నుంచి 9,000 తీసివేస్తే దట్ ఈస్ 4,500. అంటే దీని అర్థం 3 ఇయర్స్లో 4,500 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది అని అర్థం. 3 ఇయర్స్లో 3 సంవత్సరాల్లో 4,500 రూపాయలు వడ్డీ వస్తుంది. 3 సంవత్సరాల్లో 4,500 రూపాయలు వడ్డీ వస్తే 2 సంవత్సరాలలో ఎంత వడ్డీ వస్తుందో కనుక్కుందాం. 2 సంవత్సరాల్లో ఎంత వడ్డీ వస్తుందో కనుక్కుంటే అప్పుడు 2 సంవత్సరాల్లో మొత్తం తెలుసు, 2 సంవత్సరాలకు వడ్డీ తెలుసు. అప్పుడు 2 సంవత్సరాలకు ప్రిన్సిపల్ కనుక్కోవచ్చు. చూడండి ఎలా చేయాలో. 3 ఇయర్స్కి 4,500 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది. మరి 2 ఇయర్స్కి ఇంట్రెస్ట్ ఎంత? 2 ఇయర్స్కి ఇంట్రెస్ట్ ఎంత? ఇది దీంట్లో ఎన్నిసార్లు పోతుందో చూడండి. 3 15s 45, 2 జీరోస్కి 2 జీరోస్, 1,500 టైమ్స్ పోయింది. అప్పుడు 2కి 1,500 టైమ్స్, 2 into 1,500 దట్ ఈజ్ ఈక్వల్ టు రూపీస్ 3,000. అంటే 2 ఇయర్స్కి 3,000 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇది ఇంట్రెస్ట్. ఇది 2 ఇయర్స్కి 3,000 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది. 2 ఇయర్స్కి 3,000 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది. అదే 2 ఇయర్స్కి 9,000 రూపాయలు అమౌంట్ అయ్యింది. 2 ఇయర్స్కి 9,000 రూపాయల మొత్తము
3 ఇయర్స్కి 3,000 రూపాయలు వడ్డీ అయితే ఆ మొత్తంలో నుంచి వడ్డీని తీసివేస్తే 2 ఇయర్స్కి ప్రిన్సిపల్ వస్తుంది. ప్రిన్సిపల్ ఫర్ 2 ఇయర్స్ 9,000లో నుంచి 3,000 తీసివేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 6,000 రూపీస్. అంటే ఇక్కడ ఏమేమి తెలిసిపోయినాయి? ప్రిన్సిపల్ తెలుసు, టైం తెలుసు. ప్రిన్సిపల్ 6,000, టైం 2 ఇయర్స్, ఇంట్రెస్ట్ 3,000. ఇంట్రెస్ట్ 3,000. 2 ఇయర్స్కి 6,000 అనేది ప్రిన్సిపల్, 2 ఇయర్స్కి 3,000 అనేది ఇంట్రెస్ట్. అప్పుడు ఏమేమి తెలిసిపోయినాయి? ప్రిన్సిపల్ తెలిసిపోయింది, ఇంట్రెస్ట్ తెలిసింది, అలాగే ఈ కాలం తెలిసింది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కుందాం. చూడండి, PTR/100 ఈజ్ ఈక్వల్ టు I ఫార్ములా. P అంటే 6,000, T టైమ్ 2 ఇయర్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలీదు, డివైడెడ్ బై 100. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్కి ఈక్వల్. ఇంట్రెస్ట్ ఎంత? 3,000. ఏం లేదంటే ఒకటి ఉన్నట్టు. ఈ న్యూమరేటర్స్తో ఈ న్యూమరేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు, ఈ డినామినేటర్తో ఈ న్యూమరేటర్స్ని క్యాన్సిల్ చేయొచ్చు. 3 zeros-కి 3 zeros క్యాన్సిల్, 3 1s, 3 2s, 2 1s, 2 50s, 2 1s, 2 25s. డివైడ్ చేస్తే 25 ఈక్వల్ అవతలకి వెళ్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 25%. రైట్. సింపుల్ ఇంట్రెస్ట్ నెక్స్ట్ మోడల్ ఇది. సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 3,500 at 10% per annum for a certain period is 400 rupees more than the interest on 2,500 at 10% per annum for the same period. Find the time. సాధారణ వడ్డీ చొప్పున 3,500 రూపాయలపై 10% రేట్ చొప్పున కొంతకాలంలో వచ్చు వడ్డీ 2,500 రూపాయలపై 10% చొప్పున అదే కాలంలో వచ్చు వడ్డీ కంటే 400 రూపాయలు ఎక్కువ. 3,500 రూపాయలపై 10% రేట్ చొప్పున కొంతకాలంలో వచ్చు వడ్డీ 2,500 రూపాయలపై 10% రేట్ చొప్పున అదే కాలంలో వచ్చు వడ్డీ కంటే 400 రూపాయలు ఎక్కువ. ఫైండ్ ద టైం. అంటే ఇక్కడ 2 కేసెస్ ఇస్తున్నాడు. 3,500 రూపాయలపై 10% రేట్ చొప్పున కొంతకాలంలో వచ్చు వడ్డీ ఎంత అంటే 2,500 రూపాయలపై 10% రేట్ చొప్పున అదే కాలంలో వచ్చు వడ్డీ కంటే 400 రూపాయలు ఎక్కువ. ఫస్ట్ కేసులో సెకండ్ కేసు కంటే 400 రూపాయలు ఎక్కువ వడ్డీ వస్తుంది. ఇక్కడ 2 కేసెస్ ఉన్నాయి. కేస్ నెంబర్ 1, ఫస్ట్ కేసులో ప్రిన్సిపల్ తెలుసు 3,500, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%, టైం తెలీదు, టైం మనం కనుక్కోవాలి. నెక్స్ట్ సెకండ్ కేసు 2,500 రూపీస్పై 10% పర్ యానం చొప్పున వచ్చు కాలంలో సేమ్ అదే టైంలో వచ్చు వడ్డీ, మొదటి సందర్భంలో వచ్చే వడ్డీ రెండో సందర్భంలో వచ్చే వడ్డీ మధ్య తేడా 400 రూపీస్ అంటున్నాడు. మొదటి సందర్భంలో రెండో సందర్భంతో పోలిస్తే 400 రూపాయలు
ఎక్కువ వడ్డీ వస్తుంది. మొదటి సందర్భంలో రెండో సందర్భంతో పోలిస్తే 400 రూపాయలు ఎక్కువ వడ్డీ వస్తే కాలం ఎంత అంటున్నాడు. కాలము కనుక్కోవాలి. చూడండి, కాలం కనుక్కోవాలి కాబట్టి టీ ఈజ్ ఈక్వల్ టు 1 ఇయర్ అనుకుందాం. టీ ఈజ్ ఈక్వల్ టు 1 ఇయర్ అనుకొని ఈ ఇంట్రెస్ట్కి మధ్య డిఫరెన్స్ కనుక్కుందాం. ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఇన్ ఇంట్రెస్ట్, డిఫరెన్స్ ఇన్ ఇంట్రెస్ట్ 3000. ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం, టీ ఈజ్ ఈక్వల్ టు 1 ఇయర్ అనుకుంటున్నాం. అప్పుడు ఇంట్రెస్ట్లో 2 సందర్భాల్లో వచ్చే వడ్డీల మధ్య తేడా కనుక్కుంటున్నాం. 2 సందర్భాల్లో వచ్చే వడ్డీల మధ్య తేడా 2 సున్నాలకి 2 సున్నాలు క్యాన్సిల్. పిటిఆర్, సరే, పిటిఆర్. ఇక్కడ టీ ఏమనుకుంటున్నాం, 1 ఇయర్ అనుకుంటున్నాం. అప్పుడు పిటిఆర్ బై 100 వేసినప్పుడు 2 సున్నాలకి 2 సున్నాలు క్యాన్సిల్ అవుతాయి. 35 పదులు 350 మైనస్ ఇక్కడ 2 సున్నాలకి 2 సున్నాలు క్యాన్సిల్ అయ్యి 25 పదులు 250. 350కి 250కి మధ్య డిఫరెన్స్ 100 రూపీస్. 100 రూపీస్ డిఫరెన్స్ రావడానికి టైం ఎంత, 1 ఇయర్. 100 రూపీస్ డిఫరెన్స్ రావడానికి టైము 1 ఇయర్. మరి 400 రూపీస్ డిఫరెన్స్ రావడానికి టైం ఎంత? దట్ ఈజ్ అవర్ లాజిక్. 100 రూపీస్ డిఫరెన్స్ రావడానికి టైము 1 ఇయర్ అయితే 400 రూపీస్ డిఫరెన్స్ రావడానికి టైం ఎంత? ఈ 2 జీరోస్కి 2 జీరోస్ క్యాన్సిల్ చేయండి. 1 దీంట్లో 1 టైం పోతుంది కాబట్టి 4కి 1 టైం, 4 1s are 4 years. So time is 4 years. Simple interest on 650 rupees at 8% per annum for a certain period is 32 rupees more than the interest on 850 at same rate of interest and same period. Find the sum. Find simple interest on 650 rupees at 8% per annum for a certain period is 32 rupees more than the interest on 850 rupees at same time of interest and same period is. Find the time. సాధారణ వడ్డీ చొప్పున 650 రూపాయలపై 8% రేట్ చొప్పున కొంతకాలంలో వచ్చు వడ్డీ 850 రూపాయలపై అదే రేటుతో అదే కాలంలో వచ్చు వడ్డీ కంటే 32 రూపాయలు ఎక్కువ. అయితే ఫైండ్ ద టైం ఎంత అంటున్నాడు. 650 రూపాయలపై 8% రేట్ చొప్పున సర్టెన్ పీరియడ్ కొంతకాలంలో వచ్చు వడ్డీ 850 రూపాయలపై అదే రేటుతో అదే కాలంలో వచ్చు వడ్డీ కంటే 32 రూపాయలు ఎక్కువ. అయితే ఫైండ్ ద టైం ఎంత అంటున్నాడు. ఇక్కడ 2 సందర్భాలు ఇవ్వబడ్డాయి. మొదటి సందర్భంలో అసలు రేటు ఇచ్చాడు, కాలము కొంతకాలము అన్నాడు. రెండో సందర్భంలో అసలు ఇచ్చాడు, అదే రేటున అంటున్నాడు కాబట్టి 8% పర్ యానం అనేది ఇంట్రెస్ట్ రేటు. కాలం మొదటి సందర్భంలో ఏ కాలం అయితే ఉందో ఇప్పుడు కూడా అదే కాలాన్ని తీసుకోవాలి. ఫైండ్ ద టైం. అయితే టైం ఎంత అంటున్నాడు. ఇక్కడ టైం 1 ఇయర్ అనుకుంటున్నాం. టైం 1 ఇయర్ అనుకొని
డిఫరెన్స్ కనుక్కుందాం. డిఫరెన్స్ ఇన్ ఇంట్రెస్ట్లో డిఫరెన్స్ కనుక్కుందాం. డిఫరెన్స్ కనుక్కోవాలంటే ఇక్కడ టైం 1 year అనుకున్నాం కాబట్టి 850 రూపాయలపై 8% రేట్ చొప్పున 1 సంవత్సర కాలానికి వచ్చే వడ్డీకి 650 రూపాయలపై 8% రేట్ చొప్పున 1 సంవత్సర కాలానికి వచ్చే వడ్డీకి మధ్య డిఫరెన్స్ కనుక్కుందాం. PTR/100 ఈజ్ ఈక్వల్ టు 850 ఇంటూ రేటు 8%, టైం 1 డివైడెడ్ బై 100. ఈ వడ్డీకి 650 రూపాయలపై 8% రేట్ చొప్పున 1 సంవత్సర కాలానికి వచ్చే వడ్డీకి మధ్య డిఫరెన్స్. ఈ 0కి 0 క్యాన్సిల్, 5 2s 5 1s are 5, 5 7s are 35, 2 1s 2 4s. ఈ 0కి 0 క్యాన్సిల్, 5 2s 5 13s, 2 1s 2 4s, 17 4s are 68, 13 4s are 52. డిఫరెన్స్ ఎంత? 16 రూపీస్ డిఫరెన్స్ వచ్చింది. సెవెంటీన్ 4s are 68, 13 4s are 52కి ఈ 68కి 52కి మధ్య డిఫరెన్స్ 16 రూపీస్. 16 రూపీస్ డిఫరెన్స్ రావడానికి 1 year పడితే 32 రూపీస్ డిఫరెన్స్ రావడానికి ఎంత కాలం పడుతుంది? 16 రూపీస్ డిఫరెన్స్ రావడానికి 1 year పడితే 32 రూపీస్ డిఫరెన్స్ రావడానికి ఎంత కాలం పడుతుంది? ఈ 16 1s 16 2s క్యాన్సిల్, 1 దీంట్లో 1 టైం పోతుంది, 2కి 1 టైం, 2 1s are 2. ఏందది? టైం పీరియడ్. The difference of simple interest of 1200 rupees for 3 years and that of 800 rupees for 4 years at same rate is 20 rupees. The rate percent per annum is the difference between 1200 రూపాయలపై 3 సంవత్సరాల్లో కొంత రేటున వచ్చు వడ్డీకి 800 రూపాయలపై 4 సంవత్సరాల్లో అదే రేటున వచ్చు వడ్డీకి మధ్య తేడా 20 రూపాయలు. 1200 రూపాయలపై 3 సంవత్సరాల్లో కొంత వడ్డీ రేటున 800 రూపాయలపై 4 సంవత్సరాల్లో అదే రేటున వచ్చు వడ్డీకి మధ్య తేడా 20 రూపాయలు. ద రేట్ పర్సెంట్ పర్ యానం ఈజ్. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటున్నాడు? 1200 రూపాయలపై 3 సంవత్సరాల కాలంలో కొంత వడ్డీ రేటున వచ్చు వడ్డీకి 800 రూపాయలపై 4 సంవత్సరాల్లో అదే రేటున వచ్చు వడ్డీకి మధ్య తేడా 20 రూపాయలు. అయితే ద రేట్ పర్సెంట్ పర్ యానం ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది అంటున్నాడు. చూడండి, టైం కనుక్కోమంటే టైము 1 year అనుకున్నాం. అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా 1% అనుకున్నాం. R ఈజ్ ఈక్వల్ టు 1% అనుకున్నాం. అప్పుడు 1% అయినప్పుడు డిఫరెన్స్ ఇన్ ఇంట్రెస్ట్, వడ్డీల మధ్య తేడా ఎంత వస్తుంది? ఇక్కడ మనకేమేమి తెలుసు? ప్రిన్సిపల్ తెలుసు, టైం తెలుసు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1%.
రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1%. కాబట్టి అక్కడ వడ్డీ ఎంత అవుతుంది చూడండి. పీటీఆర్ బై 100 పి టీ టైం 3 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1% బై 100. ఆ వడ్డీకి రెండో సందర్భంలో వడ్డీ 800 టైం 4 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1% బై 100. 2 zeros కి 2 zeros క్యాన్సిల్, ఈ 2 zeros కి 2 zeros క్యాన్సిల్. 12 3 36, 12 3s are 36, 8 4s are 32. 36కి 32కి మధ్య డిఫరెన్స్ 4 rupees. 4 rupees డిఫరెన్స్ రావడానికి 1% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 4 rupees డిఫరెన్స్ రావడానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1%. మరి 20 rupees డిఫరెన్స్ రావడానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 4%. 4 rupees డిఫరెన్స్ రావడానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1% అయితే మనకి లెక్కలో డిఫరెన్స్ ఎంత వచ్చింది? 20 rupees. 20 rupees తేడా రావడానికి డిఫరెన్స్ ఎంత? దీంతో దీన్ని క్యాన్సిల్ చేయొచ్చు. 4 1s 4 5s. 1 దీంట్లో 1 టైం పోతుంది. 5కి 1 టైం, 5 1s are 5%. That is the rate of interest. The difference of simple interest of 600 rupees for 6 years and that of 700 rupees for 3 years at same rate of interest is 60 rupees. The rate percent per annum is the difference of simple interest of difference 600 రూపాయలపై 6 సంవత్సరాలలో కొంత వడ్డీ రేటున వచ్చు వడ్డీకి 700 రూపాయలపై 3 సంవత్సరాలలో అదే రేటున వచ్చు వడ్డీకి మధ్య డిఫరెన్స్ 60 రూపాయలు, 60 rupees. 600 రూపాయలపై 6 సంవత్సరాల కాలంలో కొంత వడ్డీ రేటున వచ్చు వడ్డీకి 700 రూపాయలపై 3 సంవత్సరాలలో అదే రేటున వచ్చు వడ్డీకి మధ్య డిఫరెన్స్ 60 rupees. ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, రేట్ పర్సెంట్ ఫర్ యానం ఎంత అంటున్నాడు. టైం అడిగితే 1 year అనుకోవాలి. రేట్ పర్సెంట్ అడిగితే రేట్ పర్సెంట్ కూడా 1 year 1% అనుకోవాలి. రేట్ పర్సెంట్ R ఈజ్ ఈక్వల్ టు 1% అనుకుందాం. అప్పుడు డిఫరెన్స్ ఇన్ ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్లో డిఫరెన్స్ ఎంత వస్తుంది? 600 rupees 6 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1%. 600 rupees P, ఇది T, ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ PTR by 100. 600 rupees P T 6 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1 divided by 100 minus 700 rupees time 3 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1 by divided by 100. 2 zeros కి 2 zeros, 2 zeros కి 2 zeros cancel. 6 6s are 36, 7 3s are 21. 36లో 21 పోతే that is 15. 15 rupees డిఫరెన్స్ రావడానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1% అయితే 15 rupees డిఫరెన్స్ రావడానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1% అయితే 60 rupees డిఫరెన్స్ రావడానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 15 rupees డిఫరెన్స్ రావడానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1% అయితే 60 rupees డిఫరెన్స్ రావడానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 15 1s 15 4s క్యాన్సిల్. 1 దీంట్లో 1 టైం పోతుంది.
4కి 1 టైం 4 into 1 that is equal to 4%. This is today class students. ఈరోజు చాలా అద్భుతమైన మోడల్స్ చేసాము. ఎంతో చక్కని మోడల్స్, చాలా అద్భుతమైన మోడల్స్, అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చిన మోడల్స్ చేసాము. ఈ క్లాస్లో ప్రతి ప్రాబ్లము మీకు చెప్పడానికి ప్రయత్నించాను. ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి, మీకు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇక ఈ సబ్జెక్టు, ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇది చాలా ముఖ్యమైనది. మీరు వినటమే కాదు, మీ ఫ్రెండ్స్కి కూడా తెలియచేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల లాభం ఏంటంటే, నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇన్స్టెంట్గా వీడియో నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. ఆ విధంగా మీరు సబ్జెక్టు నేర్చుకోవచ్చు. సో లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. మరో అద్భుతమైన కంటెంట్తో మరో క్లాస్లో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.